అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అసలు విషయంలోకి వెళ్తే ఈ మధ్య కొంతమంది పనికి మాలిన ఎదవలు ఈ దేశంలోనే ఉన్నారు. కొంతమంది అయితే ట్రావెలింగ్ అని అదని ఇదని చెప్పి బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు అయితే ఏమి, ఈ దేశంలో ఉండే కొంతమంది నీచ నికృష్టులు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు దేశ ద్రోహులు. అంతర్జాతీయ తీవ్రవాదుల కంటే వీళ్ళకి కఠినమైన శిక్ష పడాలి, కానీ చట్టాల్లో లేవు. వీళ్ళకి స్వేచ్ఛ ఉంది, దాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. జై శ్రీరామ్ అంటే పెద్ద బూతు పదం. హిందువులు అంటే బత్తాయిలు. హిందూ ధర్మం ప్రకారం మా ఆడబిడ్డలు ఏ విధమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలా నడుచుకోవాలి అని చెప్తే మేము దేశ ద్రోహులమి. ఎంత నీచ నికృష్టంగా తయారైపోతున్నారంటే వీళ్ళు బత్తాయిల్ని పిసికేస్తాం, పిండేస్తాం. చిన్న బత్తాయి, పెద్ద బత్తాయి అంటే ఒక మతం మీద, ఒక కొంతమంది వ్యక్తుల మీద వీళ్ళు ఏ విధమైనటువంటి దాడి చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన హిందూ రాష్ట్రంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దుతాను అన్నాడంట. ఏదో ఆయన అని ఉంటాడు, ఆయన ఆశ అయి ఉండొచ్చు, లేకపోతే కోరిక అయి ఉండొచ్చు. కానీ అసలు దేశ విభజన ఏ దానివల్ల జరిగింది? మత ప్రాతిపదికనే కదా. పాకిస్తాన్ ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్గా ఎందుకు విభజన జరిగింది? వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాము అన్నారు. సరే, ఇచ్చేసాం. ఆ రోజు ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఇస్లామిక్ కంట్రీస్గా వాళ్ళు ప్రకటించుకున్నారు పాకిస్తాన్. ఇక్కడుండే మా ముస్లిం సోదరులు, మేము ఈ దేశంలో పుట్టాము, చేస్తే ఇక్కడే చేస్తాము, మేము మత ప్రాతిపదికగా దేశ విభజనని అంగీకరించాము, మేము ఇక్కడే ఉంటామని పట్టుబట్టుకొని కూర్చున్నారు. ఇక్కడ ఎవరు వెళ్ళమని చెప్పాల. ఆ సందర్భంలో ఆ మతాల్ని కాపాడుకోవడం కోసంగా వాళ్ళకు కొన్ని ప్రత్యేక చట్టాలు రూపొందించబడ్డాయి. ఇది వాస్తవం. నేను కాంగ్రెస్ని తప్పుపట్టట్లేదు, లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆ రోజు పరిస్థితి అది. కానీ పాకిస్తాన్లో అలాంటి చట్టాలు రూపొందించలేదే. మనకంటే ముందు పాకిస్తాన్ ప్రకటించింది ఆ రోజు ఇక్కడ అందరూ బతకొచ్చు, అందరూ ఉండొచ్చు అని. 1971లో బంగ్లాదేశ్కు స్వాతంత్రం కల్పించిన తర్వాత అందులో మొత్తం భారతీయుల కృషే. బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పిస్తే వాళ్ళు ఆనాడు ఏం చెప్పారు? ఇక్కడికి వచ్చి భారతీయులు స్వేచ్ఛగా బతకొచ్చు, ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇది మీ దేశం అనుకోండి, మీ దేశంలో అంతర్భాగం అనుకోండి అని చెప్పి ఆ రోజు బంగ్లాదేశ్ ప్రకటించింది. తర్వాత ఏమైంది? అక్కడ దాదాపుగా 21-22% బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ హిందువులు ఉంటే ఈరోజు 2-3% కూడా లేరు. ఆ ఉండే వాళ్ళను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. వాళ్ళకు పుట్టిన ఆడబిడ్డల్ని రాత్రికే ఎత్తుకుని వెళ్తున్నారు. ఈరోజు ఇస్లామిక్ కంట్రీస్లో ఆడపిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి స్వేచ్ఛ ఉందా? స్వతంత్రం ఉందా? వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బతకగలుగుతున్నారా? వాళ్ళు చదువుకోగలుగుతున్నారా? అక్కడ ఉండే షరియత్ చట్టాలు ఆ విధంగా ఆ దేశం ప్రవేశపెట్టింది. అది వాళ్ళ ఇష్టం, మనం ఖండించలేము, మనమే వాళ్ళ మీద పోరాటం చేయలేము. ఈ నీచ నికృష్టులంతా బయట దేశాల్లో బతుకుతూ ఐసిస్ ఉగ్రవాదులు ఇచ్చేటటువంటి డబ్బు తింటూ ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టాలి, వీళ్ళు నిత్యం కొట్టుకొని సావాలి అని ఆశించే కొన్ని ఉగ్రవాద సంస్థలు ఇలాంటి వాళ్ళని లోపరుచుకొని వీళ్ళకి అమ్మాయిలను ఎరేసి ఇలాంటి కకృతి పనులు చేపిస్తూ ఉంటే వాళ్ళకి మీరెలా సపోర్ట్ చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఉన్న కామన్ సెన్స్ ఉంటే మీకు అర్థం కాదా? ఈరోజు మనం కొట్టుకుంటున్నామా? ఒక తండ్రికి పుట్టిన 2-3 బిడ్డలు ఉంటే ఆస్తి పంపకాల విషయంలో దనుకుంటారు, హక్కుల విషయంలో దనుకుంటారు. మా అమ్మ వాడికి 2 కోడిగుడ్లు పెట్టింది, నాకు 1 గుడ్డే పెట్టింది అని అనుకుంటారు. మా అమ్మ వాడిని ఇంజనీరింగ్ దాకా చదివించింది, నన్ను మాత్రం వ్యవసాయం చేయమన్నది అని అనుకుంటారు. ఇన్ని రకాలుగా ఒక కుటుంబంలోనే ఉంటాయి.
అతి పెద్ద దేశంలో 80% మంది హిందువులుంటే, ఈరోజు 20% మంది ఇతర మతస్థులుంటే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, హిందువుల సంఖ్య తగ్గిపోతుంది. మీకు అందరికీ తెలుసు, ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పు చేసింది కాంగ్రెస్. హిందువులకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేసింది, ఇతర మతాలకు స్వేచ్ఛ ఇచ్చింది. మనం ఏం కాదనట్లేదు, వాటిని అన్నిటినీ తప్పుపట్టట్లేదు. కానీ ఈరోజు మేమంతా కలిసి ఉంటున్నాం కదా, మీకేంటి నొప్పి? మీరు ఇక్కడే బతికారు, ఇక్కడే చదువుకున్నారు, మీ కుటుంబాలు దివాలా తీసిన దానికి, మీ కుటుంబాల వ్యభిచారం మీద బతుకుతున్న దానికి హిందువులకి ఏం సంబంధం? మాకెందుకు ఈ పీడ? అసలు మీరు ఈ దేశాల్లో చేరి, ఒకడైతే ఒక వీడియో చూశానండి, పొద్దున్నే కడుపు మండిపోయింది. ఆ వీడియో చూసిన తర్వాతే చేస్తున్నాను. వాడు పేరు ఎత్తడానికి కూడా నాకు అసహ్యంగా ఉందండి. వాడికి ఏదో లుక్అవుట్ నోటీస్ ఇచ్చారంట. లుక్అవుట్ నోటీస్ ఇస్తే నేను చట్ట ప్రకారం ఎదుర్కొంటాను అంటున్నాడు. ఓకే, మనమేం కాదనట్లేదు. 2035లో మాత్రమే నేను దేశానికి వస్తాను అంటున్నాడు. నువ్వు 2035లో దేశానికి రాకపోయినా మా దేశానికి వచ్చిన నష్టమేం లేదు. వాడు చివరికి ఏం చేస్తున్నాడంటే, అండర్వేర్లో నుంచి పీకి ఈ కూడా నా పీక్కోలేరు అని 1-2 సార్లు చెప్తుంటే, కొంతమంది వాడికి కామెంట్లు పెడుతున్నారు, అన్నా నువ్వు సూపర్ అన్నా, హీరో అన్నా, నువ్వు పుడింగు అన్నా అని పెడుతున్నారంటే, మీరు నిజంగా భారతీయులేనా? మీరు ఈ గడ్డ మీద పుట్టారా? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? అలాంటి ఎదవల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఉంటాయండి, ఇంత పెద్ద దేశంలో కొన్ని దాడులు జరగవచ్చు, మనమేం కాదనట్లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది, ఎవరి స్వేచ్ఛకి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చూసుకుంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇలాంటివి జరగతి. కుటుంబ వ్యవస్థ మంది, భారతీయత అంటేనే కుటుంబ వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో ఖచ్చితంగా పొరపచ్చాలు ఉంటాయి. గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయాలండి, వాటిలన్నింటినీ చెప్పాలి ప్రజలకి. సమైక్యవాదం కోసం ఈరోజు అబ్దుల్ కలాం గారిని తీసుకోండి, దైవ సమానులు. ఆయన చదువుకునేటప్పుడు లండన్కి తీసుకెళ్ళి కొంతమంది బ్రిటిష్ లండన్ పెద్దలు, కొంతమంది యుఎస్ఏ పెద్దలు ఆయన్ని సంప్రదించి ఒక హోటల్కి తీసుకెళ్ళి ఆయనకి కొంత అల్పాహారం పెట్టి, మీ దేశం నీకేమిస్తుందయ్యా, మా అయితే 50,000 రూపాయలు ఉద్యోగం ఇస్తుంది, నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత ఓ 10 లక్షలు డబ్బు ఇస్తుంది, మా దేశంలో ఉండిపో, నీకు కోటాన కోట్ల సంపదిస్తాము, కూర్చొని చిన్న తరగని ఆస్తి ఇస్తాము, నీ బ్రెయిన్ మొత్తం మా దేశం కోసం ఉపయోగించు అంటే, ఆయన ఆ అల్పాహార విందులో కూర్చొని బయటికి లేచి దీని ఖర్చు ఎంత అయింది అని అడిగాడంట. మహానుభావుడు కదండి. అలాంటి ఆయనకి ఒక మతాన్ని, ఒక కులాన్ని అంటగడతామా? దేశం నాకేం ఇచ్చింది అనేది కాదు, నేను దేశానికి ఏమి ఇస్తాను అనే దాని మీద నా ఆలోచన ఉంటుంది. రేపటి తరం నా నుంచి ఏమి ఆశించారు, ఏమి కోరుకుంటున్నారు, ఏమి లబ్ధి పొందుతారు అనే దాని మీద నేను ఆలోచిస్తాను. కానీ దేశం నాకేమి ఇచ్చింది అనే దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించను అన్నాడంట ఆ రోజు ఆయన. అనేక మంది ఈరోజు సైన్యంలో పనిచేస్తున్నారు, మా ముస్లిం సోదరులు. ఈరోజు పాకిస్తాన్ని చీల్చి చెండాడుతున్నారు. పక్క దేశాలు ఉచ్చపోస్తున్నాయి భారతదేశం వైపు చూడాలంటేనే. మీకేం కర్మ పెట్టిందిరా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మా మధ్య గొడవలు పెట్టడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు? ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, నాకు చాలామంది ఫేమస్ క్రికెటర్స్ ఉన్నారు. ఈ దేశం కన్నా ఆని ముత్యాలరా వాళ్ళు. సిరాజ్ని ఏ విధంగా చూస్తాం మనం? ఒక 2 మ్యాచ్ల్లో ఫెయిల్యూర్ అయినా అతను ఒక్క మాట కూడా అనరు. బిడ్డలాగా ఇంకొక మ్యాచ్లో సక్సెస్ అవుతాడు. ఎందుకు లేదు సిరాజ్కి అవకాశం? మా హైదరాబాదీ కష్టపడి పైకి వచ్చాడు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారండి? ఎన్నడైనా సరే మాట్లాడారా? వీళ్ళకి ఆఫర్స్ రావనుకుంటారా మీరు? పక్క దేశాల్లో లేస్తారు, ఎరా మీరు రాండి మా దేశం. కొంతమంది ఇల్లున్నారు కదా ఇతర దేశాలకి, మా దేశానికి రాండి, మా పౌరసత్వం ఇచ్చేస్తాం, ఆ తర్వాత చాలా చాలా లీగుల్లో ఆడొచ్చు మా తరపున అని అంటారు. వాళ్ళు పోతారండి? వాళ్ళకి ఆ డబ్బు ఎడంకాలి గోటితో సమానం వాళ్ళకి. ఇలాంటి వాళ్ళని చూసి ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది సైనికులు, మేజర్లుగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈరోజు పరిపాలన వ్యవస్థలో
ఎంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు ఈరోజు దేశం కోసం కష్టపడి పనిచేసేవాళ్ళు. మీకు ఇంకా ఒక విషయం చెప్తాను. పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో ఉండేటటువంటి ముస్లిమ్స్గా పరిగణించరండి. దయచేసి అర్థం చేసుకోండి. కేవలం వాళ్ళని ఒక పావుగా వాడుకొని ఈ దేశాన్ని నాశనం చేయడానికి చూస్తారు, కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళని ముస్లిమ్స్గా చూడరు. కేవలం మతోన్మాదులుగా తయారు చేసి వాళ్ళని ఒక వెపన్గా వాడుకుంటారు. చాలా చాలా కేసుల్లో ఇది రుజువైంది. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మత కల్లోలాలకి ఇది సమయం కాదండి. ఎప్పుడో వదిలేసాం మనం. 78 సంవత్సరాలైంది దేశానికి స్వాతంత్రం వచ్చి. ఈరోజు ప్రపంచంలో 4వ స్థానంలోకి ఎదుగుతున్నాము. పరిపాలనా పరంగా, అభివృద్ధి పరంగా ఎన్నో కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చుకుంటున్నాము. ప్రపంచానికే ఈరోజు సవాల్ విసురుతున్నాం. ఇలాంటి నీచ నికృష్టుల మాయలో మాత్రం దయచేసి పడద్దండి. నేను వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళకి ఆల్రెడీ వ్యూవర్షిప్ ఉంది. మీరు మళ్ళా తెలియని వాళ్ళు పోయి సెర్చ్ చేసుకుంటే వాళ్ళ వాయిస్ ఇంకా జనాల్లోకి వెళ్తుంది. చెప్పుతో కొట్టండి. ఎవడైనా సరే, వాడు హిందూ అయినా, ఇంకొక మతం అయినా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఎవడైనా సరే చెప్పుతో కొట్టండి. మీ సమీప పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. స్వేచ్ఛగా బతకండి ఈ దేశంలో. ఇతర దేశాల్లో ఆ ప్రజలు పడే బతుకుని చూసుకోండి. వాళ్ళు ఎలాంటి దుర్భరమైన జీవితాన్ని వాళ్ళు ఈరోజు బతుకుతున్నారో చూసి మనం ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడండి. స్వేచ్ఛగా, సంతోషంగా బతికే అవకాశాలు మనకుంటే ఈ దేశంలో ఇలాంటి నీచ నికృష్టుల మాయలో పడి మీ జీవితాలను నాశనం చేసుకోకూడదని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.